ఈరోజు నేను మీ అందరికి ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. మీకేమన్నా తెలుసా దాని గురించి? నాకు కూడా దాని గురించి తెలీదు. నువ్వేమనుకుంటున్నావు? స్నాక్స్ కాదు, పిల్లి కాదు, చాక్లెట్స్ కాదు, ఐస్ క్రీమ్స్ కాదు. ఆ రోజు నాకు కుక్క బొమ్మ గిఫ్ట్ ఇస్తాను కదా, అదేనా? అది కాదు. ఇంకేంటి? నేను నీకు చెప్పాలంటే వాళ్ళందరినీ ప్లీజ్ లైక్ చేయమను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీళ్ళేదో నాకు చూపించట్లేడు. కామెంట్ వద్దా? కావాలి. ఇప్పుడు నేను మీ అందరికి ఆ సర్ప్రైజ్ అంటే చూపిస్తాను. నేను ఆగలాకున్నా, మీరు కూడా ఆగలాకున్నారా? మరి చూడండి. ఆతృత చచ్చిపోతాయి. ఏంటో తెలుసా? వాళ్ళే ఉన్నాయి పక్షి పిల్లలు. ఇవి అయితే మాకు రోడ్లో దొరికినాయి. మేమైతే క్రికెట్ ఆడుకోవడానికి పోయాము. అప్పుడు మా ఇంటికి కొత్తగా ఆ పక్కన ఎవరో వచ్చారు. వాళ్ళు పక్షి పిల్లలు ఉంటే చెట్టు మీద అవి పడేశారు. దానికి మేమందరం చూసి తెచ్చుకున్నాము. అది నచ్చలేదు. ఇదైతే నడుస్తుంది. దీనికి హెల్త్ బాగాలేదు, కాళ్ళు బాగాలేవు, ఇరిగిపోయినాయి కాళ్ళు. మా ఫ్రెండ్ అయితే ఇది ఎగరలాగా ఉంది, కానీ అది మాత్రం చాలా బాగా హుషారుగా ఎగురుతుంది. అది చూసారా ఎంత బాగుందో? క్యూట్ గా ఉండే. ఇది అరుస్తుంది, అది ఎందుకు అచ్చడం లేదు. ఇది చూడండి, క్యూట్ గా ఉంది కదా. మీ అందరికి ఒకటి చెప్పేనా? మా కింద అక్కలకి హిందూ వాళ్ళకి మాకు అయితే సేమ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి కూడా ఈ మాదిరి ఒక పక్షి ఇంట్లో ఉండిందంట. మాకు కూడా ఈ మాదిరి ఒక పక్షి దొరికింది. వాళ్ళు నేరేడు పళ్ళు తిన్నారు, మేము నేరేడు పళ్ళు తిన్నాం. అన్ని మాకు వాళ్ళకి సేమ్ జరుగుతున్నాయి. నాకైతే జాగ్రత్త, చాలా చిన్న పిల్లలవి. అమ్మాయి తింటే తాగానే వాటిలో ఎందుకు పాపం అయ్యి వదిలేను అంది. నాకు తెలియక అన్నాను, అవి వాళ్ళు పారేశారని తెలియక. చాలా క్యూట్ గా ఉండే. వీటికైతే ఏదో ఈ ఉండడానికి ఒక ఇల్లు తయారు చేద్దాం అనుకున్నాము. చూస్తారా ఇల్లు ఏంటో? చాలా బాగున్నాయి. అయితే భయం వేస్తుంది పట్టుకోవాలంటే, కానీ ఇప్పుడేం లేదు. ఎందుకు భయము? కోడి పిల్లలు ఉంటాయి చూడండి, పుట్టిన కోడి పిల్లలు అట్లున్నాయి. అవి అయితే ధర్మకుంది పక్షి ఎగురుతుంది. వాటికైతే ఇప్పుడిప్పుడే రెక్కలు వస్తున్నాయి కాబట్టి ఎగరడానికి ట్రై చేస్తున్నాయి. అక్క నేను ఇల్లు కడతాను వాటికి. అది ఇది కూడా ఎగురుదాం అనుకుంటుంది. ఒకదాన్ని ఇక్కడ, ఇంకోదాన్ని ఇక్కడ. ఇదైతే చాలా హుషారుగా ఉంది ఈ పక్షి అయితే. ఎగరడానికి అది నేను పట్టుకుంటావా? వద్దులే, దాంట్లోనే పెట్టేయండి. అది తిరగనీలే ఇంట్లో. మీరు హౌస్ ప్రిపేర్ చేయండి దానికోసం. దీనికోసం ఇది వెళ్ళిపోతుందని ఏం చేయొద్దు, ఎగరితే ఎగరనీలే. ఇదే దానికోసం ఇల్లు తయారు చేస్తాం ఇప్పుడు. ఇది చూసారా కత్తి? భయపడద్దండి. దీని ఇల్లు తయారు చేయడానికి నేను కత్తి తీసుకునింది. నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా ఎలా ఇల్లు చేస్తారో. వాడే చేస్తున్నాడు. మనము గాలి రావడానికి చిన్న ఇలా చేసుకోవాలి. బాక్స్ ఒక్కటే సరేనా? ఫస్ట్ అయితే మనం గాలి రావడానికి ఈ బాక్స్ అయితే కోసుకుంటాం. ఈ కాడ పొరక పుల్లలు ఉంటే ఇక్కడ కోసిన తర్వాత అక్కడ పొరక పుల్లలు పెట్టాలా? సరేనా? పొరక పుల్లలు ఎందుకు పెట్టాలా? అంటే
పోమన్నా అంటే ఇంకా కొన్ని బయటకు వస్తాయి. చాలు. అంత చిన్న దాంట్లోంచి అవి రాలేవులే. వాటికి మేత ఎట్ట చేస్తారు? ఇది కిటికీ. బియ్యము అంట. బియ్యం కాదు, వాళ్ళ అమ్మ పిచ్చుక నోటితో పురుగులు అవి ఇవి తెచ్చి దాని నోట్లో తినిపి నీళ్ళు కూడా తాగుతాయిలే అమ్మ. నీళ్లు తాగి బతికిపోతాయా? మను నాలుగుతో పెడతాడులే, నాలుగుతో అందిస్తాడు. మనం ఈ టైంలో పురుగులు ఇంకెట్ట బతుకుతాయి? మనం బియ్యము వేడి బియ్యంని నలిపి వాటి దగ్గర పెడితే తింటాయి. అంటే నీళ్ళు కూడా పెట్టాలా? ఈ అయితే మేము హోల్ చేసుకున్నాం వాటికి గాలి రావడానికి. కొత్తగా పక్కింట్లో ఖాళీగా ఉంటే కొత్తగా ఇంట్లో చేరారు వాళ్ళు, పడేసినట్టున్నారు అయ్యి. చెట్టు మీద ఉంటే పడేసినారు. అవి పోయొద్దు, అవి ఉండాలి మనకి. ఇప్పుడు ఇక్కడ డోర్ లాగా పక్షులు నడుచుకుంటా బయటకు వస్తాయి. కరెక్ట్గా చెప్పు, సరిగ్గా పోయి. చాలే. మేమైతే ఈ పక్షుల మేస్త్రీలం, అంటే ఇల్లు కడతారు చూడండి వాళ్ళకి లాగా. మనోనే మేస్త్రి, వాడే కదా ఇదంతా కట్ చేస్తుంది. ఇది చూడండి, నేను ఎంత బాగా కట్ చేస్తే వాడు చూడండి ఎంత దరిద్రంగా వాడు లాగా కట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ నువ్వు కూడా కట్ చేసిందంటే నువ్వు కూడా మేస్త్రీయే కదా? అంటే మేస్త్రి, నేను మేస్త్రి డబ్బులు ఇస్తాను, వాడు పని చేస్తాడు. అంటే డబ్బులు ఇచ్చేప్పుడు కొంచెం మంచిగా చేపియాలి కదా, అందుకు నేను అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంటాం. అయితే నీకు ఆ పని తీసుకో, చేసుకొని పక్షులే నేను రాలేదు. ఈ మా క్రియేటివిటీస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, మా ఇద్దరికి కూడా. కసాయి వాళ్ళు కూడా ఎంత దారుణంగా పోయిరు, అటు వస్తున్నాడు అంతా. ఇట్లా ఇది డోరు పక్షులు వెళ్ళడానికి. ఈ మాయ మూసేసి ఉంటది అనమాట ఈ డోర్, అవి తోసుకొని రావాలా. అవును, నువ్వు కూడా ఇక్కడికి ఎంత రావాలి ఇంట్లోకి? నీలాగా మేము పక్షుల ఇళ్ళని దోపిడీ చేయి, నేను వాటికి బిడ్డలు లాక్కొని తిన్నాము. నువ్వు తింటావు లాక్కొని. ఇదిగో ఇట్లా కష్టంలోకి వస్తాను. అది స్ట్రాంగ్ గా ఉండదు కాబట్టి అది చాలా స్ట్రాంగ్ గా ఉండదు, అందుకే నేను బాగా కసాయి అలా బిహేవ్ చేయాలి. నేను ఇప్పుడు కూడా చూడండి ఎంత దారుణంగా చేసినాడు. నువ్వు కూడా పోయేది. ఇప్పుడు నువ్వు వస్తున్నావు. చూడండి నేను తీస్తే ఎంత పర్ఫెక్ట్ గా తీసినాను. అది మీకొద్దు. చూడండి ఈ వారు వాటికి ఇట్లా జారుకుంటా వస్తాయి, జారుడు బల్. ఇది కాదు, ఇది డోరు. ఆ తర్వాత మూసే. అసలు డోర్ ఎందుకు దాని ఊరికి అమ్మ పెట్టుకొని ఉంటాడంట. అవి బయటికి రావాలంటే ఈ మాదిరి ఒప్పు తీసి వాడు బయట నుంచి ఇట్లా తోస్తాడంట. ఇట్లా తోసిన తర్వాత ఇటు నుంచి జారుకుంటూ వస్తాయంట. ఇది స్పెషల్ గా అది బాదం దానికే. బాగాలేదు అనుకుంటా, వస్తారు ఇంకా. నీకు జారబండి జారాలుందా? నాకేం వదిలేదు. కాంటి చెప్పి గుళ్ళో వేసి నిన్ను కూడా జారిపిస్తా. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ పాప కూడా ఒక ఇంట్లో పెట్టాలా? ఈ ఇంటికి అన్ని విండోలు ఉంటాయి ఎక్కువ. ఇదిగో పెద్ద విండో మేస్త్రి. ఇంత పెద్ద విండో అంట. నువ్వు ఏ మేస్త్రి ముందు చాలా ఎక్కువ ఉంది విండో. అయితే అంత పెద్ద విండో వదిలేండి. తీయండి మేస్త్రి గారు. మేస్త్రికి అసలు పని చేయడం రాదు. మనం పక్షులు వచ్చినందుకు నీ ఫీలింగ్ ఏంటి? నాకైతే చాలా ఆనందంగా ఉంది. నీకు? నాకు బాగా నచ్చినాయి. నాకు తెలుసులే, నువ్వు ఎప్పుడైనా నేను బయటకు వెళ్తే కూర చేసుకొని ఎక్కేద్దామనే. అట్లాంటి పనులన్నీ వాడు చేస్తాడు, నేను చేయను. ఇంకో విండో అయితే రెడీ. అది కూడా వంకాయ టింకాలు పోయింది చూడండి. వాడు దానికి షేప్ చేసినాడు, నేను నన్ను అట్లా అంటే అది వచ్చేసింది.
వీటికి ఏం పెడతావురా? ఇంకా బియ్యము, అంటే బియ్యము డైరెక్ట్ అంటే పెట్టగద్దు, మనము తినే బియ్యం ఉంటుందా వాటిని నలిపేసి వాటి కాడ పెట్టాలి. ఆ తర్వాత నీళ్ళు పెడితే అయ్యే తింటాయి, తాగుతాయి. ఆ మాదిరి పెట్టకూడదు, అమ్మ చెప్పినట్టు పెట్టాలా. ఇట్లా దూర్చుకొని నువ్వు చిచి తుతు అని పెట్టాలా. నువ్వు తినిపిలట. నేను నిలిపిలేదు, నువ్వు నిలిపి, నువ్వే కదా అట్లా అమ్మ. ఇదిగోని చూడండి, అట్ట పెట్టి ఎంత రెడీ అయిపోయిందో. ఇలా పెట్టుకోవాలి మనము. ఇంకా ఫైనల్ టచ్, వీటిని జాగ్రత్త వీటిల్లో పెట్టాలి. ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఆ పక్షులు అయితే కీ 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 అని అరుస్తున్నాయి. చూసారా? మీ కాడ దీనికి మాత్రం బాగలేదు, చచ్చిపోయేలాగా ఉంది, పైనుంచి కింద పడి ఉంటుంది, అందుకే కాళ్ళు కూడా ఇరిగిపోయినట్లున్నాయి. అది ఈరోజు పుట్టింది. ఇది మాత్రం బాగా ఎగురుతుంది కదా. ఏ చచ్చిపోయింది, బతికే ఉంది. మీకు ఒకటి చెప్పానా, ఇది మీ కాడ ఏదైనా పనికిరాని గుడ్డలు ఉంటుందా వాటిల్ని మనము దీని లోపల పెట్టి పక్షుల్ని పెట్టాలా. ఎందుకంటే చాలా మెత్తగా ఉండాలి కదా, ఇవి కూడా వాటిని కూడా నట్టే తయారు చేసుకుంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా కాడ ఏం లేవు. ఈ పిచ్చుక విండోలోంచి పారిపోయేదని చూస్తాంది. చెప్పిల్లా పారిపోతాయనే. నేను ఎగురుతాది అనుకోలేదు దాంట్లోకి అసలు. ఉండనియచ్చు కదా, అది ఏం చేస్తుందో చూద్దాము. ఏం చేస్తుంది, ఆడ కూర్చో ఉంటుంది, నా మీద కూర్చో ఉంటుంది. సర్లే మళ్ళీ ఆడ వెళ్దాం. వెళ్ళదంటున్నా, ఏళ్ళ మీదే ఉంటుంది ఇది. దీని లోపల వదిలేద్దాం, ఏం చేస్తా చూద్దాం. ఇప్పుడు గమ్మన కూర్చోండి. ఇంక ఇది పెట్టేద్దామా? ఇంక పెట్టేద్దామా? కాసేపు ఆగు, దీన్ని దాంట్లో మెత్తగా ఉండడానికి గుడ్డ వేద్దాం, పాత గుడ్డ. సరే. ఇప్పుడు అది మెత్తగా ఉంటుంది. ఇప్పుడైతే మెత్తగా ఉంటుంది. ఇంకా పెట్టే పక్షులు ఇంట్లో మెత్తగా ఉంటుంది. ఏనయ్యా వదులు. చూసారా ఎంత బాగుందో వాటికి. ఇది బాగుండే పక్షి పిల్ల కదా, దీన్ని చూసా ఎగిరేదానికి ట్రై చేస్తుంది. దీన్ని చూస్తా అంటే మాకు భయం వస్తుంది, ఆడ ఎగిరిపోయి కింద పడుతుందో అని. ఒక్కసారి దీన్ని చూడండి, ఒకసారి దీన్ని చూడండి. బొజ్జు నిద్రపోయింది, బుజ్జి. వాళ్ళ అమ్మ కదా ఎంత ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళ అమ్మ. పొడిపిస్తా. అదైతే అట్టపెట్టినైతే గుచ్చుతుంది. చాలా క్యూట్ గా ఉండే కదా. నాకు ఒకదాని గురించే బాగా వస్తుంది, బాగా నాకేమవుతుందో అని. దీనికి ఏమవుతుందో అని చాలా భయం వేస్తుంది మాకు. ఇది మాత్రం చాలా హుషారుగా ఉండదు, ఎగురుతూనే ఉండదు, నాకు నుంచి సౌండ్ చేస్తే కిక్కి అంట. చూడండి, ఇప్పుడు నా ఏలు పట్టేసుకొని ఏం చేస్తాను. ఇంక ఫుడ్ వాటర్ పెట్టు. సరే. నా ఏలు వదులు. మను వాళ్ళ అమ్మ కదా చాలా ప్రేమగా వాడికాడ ఉండడానికి ఇష్టపడుతుంది. తమనుతో బాగుందా? వాళ్ళు పట్టుకుంటే వాటి గోర్లు షార్ప్ గా ఇట్లా పట్టేసుకుంటాను. అంటే ఏళ్ళు చుట్టుకుంటాయి. బాల్యాన్ని అయితే నిద్రపోతానే ఉంది, ఇంతకు ముందు మేము పెట్టే అప్పుడు మాత్రం లేచింది.
ఇప్పుడు మళ్ళా నిద్రపోతాను. ఇప్పుడు మళ్ళీ కళ్ళు తెరుస్తా ఉంది. అది కాసేపు పడుకుంటుంది, కాసేపు కళ్ళు తెరుస్తుంది. సరే నువ్వు పోయి కాస్త అన్నం తీసుకోండా. నువ్వే కదా అట్లా అమ్మ పోయి తెచ్చుకోపో. ఈ రోజు అన్నం లేదు, బిర్యానీ ఉంది. అయిపోలే ఇంకా బిర్యానీ. ఇదైతే ఎగరడానికి ట్రై చేస్తుంది. వాటి అమ్మకాడు ఉంటే అవి చాలా బాగా ఎగురుతా ఉండేది. చూడండి ఎంత బాగా ఎగురుతుంది. దీనికి మాత్రం అసలే బాగాలేదు. మను, ఫుడ్ వాటరు తొందరగా రా. అమ్మా ఫుడ్ వాటర్ తొందరగా ఎత్తుకురా అని పక్షి అంటుంది. నేను అలా ఒరే ఇది పైకి ఎక్కేస్తుందిరా. నీకోసం ఎదురు చూస్తున్నాయి అయ్యి. అమ్మా అమ్మా ఈ నీళ్లు పెడతాను. నీకే సరిపోయి వాటి కాడ సరిపోతుంది. ఇదైతే తాగిచ్చు దాన్ని పెట్టి. అబ్బా అక్కడ క్లాత్ అంతా వెట్ అయిపోతుంది. బయట పెట్టి తాగిచ్చండి. ఇదైతే నీళ్ళు వద్దంటుంది. మను కావాలంటుంది. ఇప్పుడు తాగింది. కొంచెం తాగింది అంతే, ఎక్కువ కూడా తాగల. తాగుతుంది. చూడండి నోరు ఎట్ట బాగా తెరుస్తుందా. మను వాటి నీళ్ళు ఆపేయాలంటే కష్టపడుతున్నాడు. నీళ్ళు బాగా తాగుతుంది కదా. ఉండు, ఫోన్లో బాగా చూపిస్తా నీళ్ళు తాగేది. గిలగిలా కొట్టుకుంటాను మను అంట. కాదు సింధు అని కొట్టుకుంటుంది. కాస్త పైకి ఎత్తు, నాకు చేయి నొప్పి అని. అమ్మవు కదా మాత్రం కష్టపడాలా. ఎక్కువ నీళ్ళు తాగేసి వాడికి తాపడానికి ఎక్కువైపోయి ఎక్కువ నీళ్ళు తాగాల్సింది అన్నాడు. కళ్ళు తెచ్చు. బాగాలేంది అయితే అసలు తాళంలా. నన్ను నోరు తెరిపించి తాపి మమ్మీ. తాగుతుందా? కష్టం. తాగుతుంది. వేర్లకైనా నీళ్ళు ముఖ్యం ఖచ్చితంగా. తాగుతుంది. ఇంక తీసి నోరు తెరిచి దానిలాగా తాగుతుందా? ఏదో కొంచెం లేకపోతే కలుపుకోండి. మను అమ్మ కదా మాత్రమే దాని గురించి బాగా చెప్తారు. ఇప్పుడు చూడ బుద్ధిగా కూర్చోంది. నీళ్ళు ఎక్కువ అయిపోయినాయేమో, ఎగరలేకుంది. ఆ నీళ్ళు తాగుతుంది బాగలేంది. వాళ్ళు చాలా రోజుల నుంచి తిండామో లేనట్టుంది. వాటి చలి కూడా వేస్తుంటారు. నిన్న మొన్న వాన పడింది కదా. బాగుండేది కూడా నీళ్లు తాగుతుంది పడుకొని. బాగలేని దానికి మనం నీళ్లు పట్టుకొని తాపిస్తున్నాడు. వీటికి చలేస్తాదేమో. దుప్పటి కప్పొచ్చి పిచ్చుకలకైతే అన్నం తినిపిపోతున్నాం. అన్నం మెతుకులు. ఈరోజు పిచ్చుకలకి బిర్యానీ. వాటిని నలిపి పెట్టరా. చిన్న పెడతాను ఫస్ట్. తినిపివా నన్ను. అదే తినిపించేది. అదైతే తిన్నాను ట్రై చేస్తుంది. ఇంకొంచెం చిన్నగా అంటే తింటది. నోట్లో పెట్టేసుకునింది. ఏది చూపించు, ఆ కదిలించుకో. తినేసిందా? లాగేసాడు. అది బయట ఉన్నింది. అదే నోట్లోకి లాగేసుకుంటుంది. నువ్వు కదిలించుకో. తినేలా లేదు.
ఇది పెట్టు. అదైతే వెనక్కి వెళ్ళిపోతుంది. నోరు తెరిచి నోట్లో వేసేయండి. నేను పట్టుకుంటే నువ్వు పెట్టేసి. కష్టం వీటిని బ్రతికించడం. వాళ్ళ అమ్మ ఉంటే బాగా చూసుకుంటుంది. మా అమ్మ తీసుకున్నట్టు. మను కూడా చిన్నప్పుడు పాలు తాగాలంటే అంటాడు, గ్లాస్తో పాలు నోట్లో పట్టేసి అయిపోయి. ఇది తినాలి. ఇది గోల్తో పట్టేసుకుంటాను నన్ను. నాకైతే అందుకే భయం వేసింది అది పట్టుకున్నప్పుడు. ఎంత కష్టపడినా దీనికి తినిపించలేకపోయినాము, కాకపోతే ఒక మెతుకు తినింది. నేనైతే బాలేనానికి తినిపించడానికి ట్రై చేస్తున్నాను, కానీ అది తినట్టుగా లేదు. ఆదేస్తాన్ని మూసేస్తుంది. దీన్ని పెట్టి చూద్దాం. అంత పెద్ద మెతుకు ఉన్నది ఉంటుంది కదా, ఇడండి చూడు. దీనికి ఎప్పుడు ఎక్కడ అనుకుంటా పని. మీరు పక్షులను కాపాడాలని చేస్తున్నారు, కానీ అసలు అయ్యే పని కాదు అది. మేము చేసి చూపిస్తాం, వీటిని బ్రతికి చూపిస్తాం, బ్రతికించి చూపిస్తాం. వీటికి గోడలు కట్ చేయొచ్చా? ఇది నీళ్ళు ఒక్కటే తాగుతుంది. అమ్మ అన్నం దీంట్లో వేసేసి నీళ్ళు పెట్టేసి సరిపోదా? ఈ పక్షి అయితే ఏదైనా మెతుకు తీసుకునింది. చాలా చిన్నది నలిపితే అది తీసుకొని తింటే కదా, ఊరికే ముక్కు కంటించుకొని ఉండాలి. ఇదిగో తింటాందా? గుడ్ గర్ల్. గుడ్ బై మా గల్లే. నాకు తెలుసు అది నీళ్ళలో అంతా పిసికి వేసేస్తే నీళ్ళతో పాటు తినేస్తుంది అనుకుంటా. దీంట్లో ఒక మెతుకు. మా బియ్యం చాలా రోజుల నుంచి ఆ పురుగులు తెచ్చి దీనికి పెడదామా? మన బియ్యంలోని పురుగులు ఎక్కరా? నువ్వేవో అమ్మ బియ్యం జరిగిపో. మేమైతే ఒక పక్షి పిల్లని కోల్పోయినాము, ఎందుకంటే అది చాలా బాగా తినింది, కాకపోతే ఎట్టో చచ్చిపోయింది. ఇంకా దాన్ని అది తిని చచ్చిపోలేదు, సరిగ్గా తినలేదు. అది ఎప్పుడు తినింది అది అసలు? కొన్ని నీళ్ళు తాగింది, అది కూడా నేను చూపించినప్పుడే. దానికి పైన నుంచి కింద అంత 4 ఫ్లోర్ల నుంచి కింద పడ్డం వల్ల దెబ్బ తగిలినట్టుంది, బాగా కాళ్ళు ఎరిగిపోయింది. ఇది ఎగురుతుంది కదా, దానికి ఇది ఎగురుంటుంది, అదేమో కింద పడిపోయి ఉంటుంది. మాకైతే చాలా బాగా వస్తుంది. మేము దానికి ఇంతసేపు దాంతో ఆడుకుంటా ఉండి ఒకేసారి చనిపోతే దానికి మేము చాలా ఎంతసేపు తీసుకున్నామంటే దానికి తినిపించడానికి చాలా సేపు తిప్పించుకున్నాం. ఇంత తినింది, ఇంకా ఎక్కువ కూడా తినలా, జస్ట్ ఇంతే తినింది. ఇది కూడా బతుకుతారో బతకదో అనుకుంటున్నాం. మా అమ్మ ఏమో ఇది కూడా బతకదు అనుకుంటుంది. మీరు కామెంట్ చేసి చెప్పండి, దీన్ని ఎట్ట బతికించుకోవాలో ప్లీజ్. మేమైతే దీనికి చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం. ఇది సార్కి కిటికీ పైకి వెళ్ళి పడుకుంటుందా ఆ మూల. మేము అందుకని దానికోసం పెన్సిల్ పెట్టి దానిపైన నుంచం పెట్టినాం. అది నిద్రపోతుంది ఇప్పుడైతే, చాలా సేపు నిద్రపోతుంది. మనం అయితే దాన్ని కదిలిస్తానే ఉన్నాడు. ఇంకా ఫైనల్ గా అయితే ఆ పెన్సిల్ తో పెట్టినాం. ఇది కూడా బ్రతుకుతాదని హోప్ లేదు మాకంతా. ఇది బానే ఉంది, పెన్సిల్ మీద ఎక్కి కూర్చునిందంటే ఇది బానే ఉందని అర్థం. కానీ దానికి ఇచ్చే ఫుడ్ సరిపోదు, మనం పెట్టే ఫుడ్.
నేను ఇంతకుముందు పురుగు కూడా పెట్టి ట్రై చేసిన అర్థంగా. ఇంకా బియ్యం కాడికి వెళ్ళి జాగ్రత్తగా పురుగు ఎత్తికి మరి దాన్ని చంపేసి దీనికి పెట్టిన, అది తినలా కింద అలా పడిపోయింది. అది అనవసరంగా ఆ పురుగుని ఎందుకు చంపినావు? మాకైతే చాలా బాధగా ఉంది. మీకు ఎట్టుందో చెప్పండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా పక్షులు పెంచుకొని సడన్ గా చచ్చిపోతే మీకు ఎలా ఫీలింగ్ ఉంటుందో చెప్తారా? మేము దీంతో కాసేపు ఎఫెక్షన్ ఉన్నందుకే ఇంత బాధపడుతున్నాం. కానీ దాని అమ్మకి చాలా బాధ వేస్తుంటది మా పిల్లలు కోల్పోయినందుకు. నాకైతే చాలా బాధ వస్తుంది. ఒకవేళ 2 months తర్వాత ఇంకా ఇది ఇట్టే బాగుంటే ఇంకో వీడియో పెడతాం బాగుందని. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా దీన్ని బ్రతికించుకోవడానికి టిప్ తెలుసుంటే మాకు చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్.